హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది మెడిసిన్ టూరు ఓన్లీ చిన్నపిల్లలకి 6 ఇయర్స్ లోపు పిల్లలకి 1 ఇయర్ 1 మంత్ నుంచి కూడా వాడచ్చు. డోస్ తక్కువగా చూడండి. పారాసిటమాల్ 250 ఏజ్ని బట్టి వాడాలి. మనం కంపల్సరీగా మెడిసిన్ అనేవి ఉండాలండి. ఏ టైంలో అర్జెంట్ అయినా మనం వెళ్ళకుండా ఇంట్లో ఉంచుకోవాలి. పారాసిటమాల్ ఫీవర్కి ఇది అందరికీ తెలుసు. మనకి ఇది జలుబుకండి, యాంబాక్సిల్ జలుబుకి. ఇది ఏజ్ని బట్టి డోస్ వేయాలి, అందరికి ఒకేలా కాదు. 2 ml 3 ml అట్లా. ఇది ఆల్కాఫ్, ఇది దగ్గుకండి. ఇది కూడా గొంతు నసగా పిల్లలు ముక్కులు కారుతూ ఉంటే ఎక్కువగా జలుబున్నా సరే కొంచెం దగ్గుగా ఉంటుంది, గొంతులో నచ్చగా ఉంటుంది. కాబట్టి ఆల్కాఫ్ కూడా 1 ml 2 ml వేస్తే బాగా రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి. ఇది ఆఫ్లాక్సిన్. మోషన్స్ అయ్యి ఫీవర్ వచ్చి కడుపులో అంతా వాళ్ళకి అనీజీగా ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫెక్షన్గా ఉన్నప్పుడు ఆఫ్లాక్సిన్ అండి 3 ml 2 ml అట్లా ఏజ్ని బట్టి వాడితే బాగా రిలీఫ్ వస్తుంది. 2 పూట్ల వాడాలి, మార్నింగ్ ఈవినింగ్. చూడండి, వామికైడ్ వామిటింగ్స్ వస్తాయి కదా పిల్లలకి, అప్పుడు ఇది వాడేమంటే కంపల్సరీగా ఒక 3 ml వాడేమంటే చాలు, వామిటింగ్స్ ఆగిపోతాయి వాళ్ళకి ఇమీడియట్గా. ఇది కూడా 2 పూట్ల వాడాలి, వాళ్ళ వామిటింగ్ సెన్సేషన్ బట్టి వాడాలి. రైనీ సీజన్గా ఏ సీజన్ అయినా సరే అనీజీగా ఉంటుంది కాబట్టి పిల్లలకి బేబీ రబ్బు ఇది కూడా కంపల్సరీగా ఉండాలి మన ఇంట్లో. థర్మామీటర్ అండి. థర్మామీటరు ఒళ్ళు కొంచెం తేడా అనిపిస్తే మనకు పిల్లలకి వాడటానికి థర్మామీటరు, దాన్ని బట్టి మనం పారాసిటమాల్ వేసేయచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి హడావుడి పడేలోపు ముందు మనం ఇంట్లో చూడాలి. ఇది బెండెక్స్. ఇది ఎందుకు వాడతారంటే నులి పురుగులు, కడుపులో నొప్పిగా 3 monthsకి ఒకసారి ఇది ఏజ్ని బట్టి 10 ఇక్కడ ఇస్తారండి. 10 ml వేసుకోవాలా, 5 ml అని. మన పిల్లల ఏజ్ని బట్టి వాడేయటమైంది. నులిపురుగులకండి ఇది బాగా పనిచేస్తుంది, ఇది కూడా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇది కాలికాయిడ్ అండి. ఈ కాలికాయిడ్ కూడా కడుపులో నొప్పికి, అరుగుదలకి, పిల్లలకి ఇది ఇక్కడ రాశారు చూడండి, అబ్నామినల్ కాలిక్ పెయిన్, బ్లాటింగ్, ఫ్లోటరెన్స్ ఇది కూడా బాగా పనిచేస్తుందండి. మేము పాలు తాగే పిల్లలు కాబట్టి అరుగుదల తక్కువగా ఉంటుంది. వాళ్ళకి 2 పూట్లైనా 3 ml 2 ml అట్లా వేసిని బట్టి వాడాలి. ఈ కంపల్సరీగా ఇవన్నీ ఇంట్లో ఉంచుకోవాలండి, ఏ టైం ఎలా అవసరం అవుతుందో. సీజన్ మారుతుంది కాబట్టి ప్రతిదీ మనం ఇంట్లో పిల్లలకి దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి. అర్జెంటుగా పరిగెత్తకుండా ముందు మెడిసిన్ ఇంట్లో వాడి ఒకరోజు చూసి తర్వాత డాక్టర్ని సంప్రదిస్తే బాగుంటుందండి. నేను ఎప్పుడు మా ఇంట్లో ఉంచుతాను, ఇవన్నీ అయిపోగానే తెప్పిస్తూ ఉంటాము, డేట్లు అవి చూసుకుంటా. సరే అండి, థ్యాంక్ యూ అండి.